Hello students, welcome to Ekam IAS Academy. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్ ఎయిర్ పొల్యూషన్స్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ సెకండరీ పొల్యూటెంట్. కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే భారత్లో PM 2.5 వల్ల కలుగుతున్న ఎయిర్ పొల్యూషన్లో సెకండరీ పొల్యూటెంట్ ముఖ్యంగా అమోనియం సల్ఫేట్ ప్రధాన పాత్ర వహిస్తుందని కేంద్ర పరిశోధన సంస్థ అయిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ఒక స్టడీ ద్వారా తెలిపింది. అసలు ఏంటి PM 2.5 అంటే, సెకండరీ పొల్యూటెంట్ అంటే ఏంటి, అలాగే ఎందుకు మరియు ఎలా ఈ సెకండరీ పొల్యూటెంట్ వల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ వస్తుందో ఈ కరెంట్ అఫైర్స్ సెషన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏ పార్ట్ ఆఫ్ సిలబస్లో కవర్ అయిందో చూద్దాం. UPSC అయితే మనకి GS3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అనే టాపిక్లో కవర్ అవుతుంది. APPSC Group 1 అయితే మనకి పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనే టాపిక్లో కవర్ అవుతుంది. TGPSC Group 1 అయితే మనకి పేపర్ 4 డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనే టాపిక్లో కవర్ అవుతుంది. ఈ రోజు టాపిక్ని మనం ప్రాక్టీస్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. Which one of the following is a secondary pollutant? Options: ammonia, B ammonia sulfate, C carbon monoxide, D sulfur dioxide. సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు తప్పకుండా మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ రోజు టాపిక్ని మనం ఈ సబ్ టాపిక్స్లో నేర్చుకుందాం. వాట్ ఈస్ పార్టికులేట్ మ్యాటర్, వాట్ ఆర్ ప్రైమరీ అండ్ సెకండరీ పొల్యూటెంట్స్, about news and key findings of the report, policy recommendations from CREA. ముందుగా పొల్యూషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. పొల్యూషన్ అంటే డిశ్చార్జ్ ఆఫ్ హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ ఇంటూ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ఎయిర్ అయినా, వాటర్ అయినా, అలాగే సాయిల్ అయినా. సో ఎన్విరాన్మెంట్లోకి హార్మ్ఫుల్ ఎలిమెంట్ డిశ్చార్జ్ అయ్యి దానివల్ల మనకి ఏమైనా హెల్త్ ఇంపాక్ట్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అయితే దాన్ని పొల్యూషన్ అంటారు. సో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అంటే వాటర్ కంటామినేషన్ అయినా, సాయిల్ కంటామినేషన్ అయినా, అలా అయితే వాటి వల్ల ఆ పొల్యూటెంట్స్ వల్ల మనకి హెల్త్కి అయినా ఎన్విరాన్మెంట్గా ఇంపాక్ట్ అయితే దాన్ని పొల్యూషన్ అంటారు. ఈ హార్మ్ఫుల్ ఎలిమెంట్స్నే మనం పొల్యూటెంట్స్ అని పిలుస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి పార్టికులర్ మ్యాటర్ అంటే ఏంటి, పార్టికులేట్ మ్యాటర్ అంటే అది కూడా ఒక పొల్యూటెంట్. ఈ పొల్యూటెంట్ కాంపోజిషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటే చూద్దాం. PM అంటే పార్టికులేట్ మ్యాటర్ షార్ట్ ఫామ్ అన్నమాట. సో ఈ పార్టికులేట్ మ్యాటర్ అంటే మిక్సర్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్ అండ్ లిక్విడ్ డ్రాప్లెట్స్ ఫౌండ్ ఇన్ ఎయిర్ మాట. సో ఈ పార్టికులేట్ మ్యాటర్లో మనకి సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి అండ్ లిక్విడ్ డ్రాప్లెట్స్ కూడా ఉంటాయి. సో ఇలా ఫామ్ అయిన దాన్ని మనం పార్టికులేట్ మ్యాటర్ అంటాం. అండ్ మనకి ఎగ్జాంపుల్ డస్ట్, డర్ట్, సూట్, స్మోక్, ఇలా దుమ్ము, ధూళి ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటిని పార్టికులేట్ మ్యాటర్ అంటాం. అండ్ ఇవి చాలా చిన్నగా ఉండడం వల్ల మనకి కంటికి కనిపించవు, మైక్రోస్కోప్ ద్వారానే చూడాలి. అండ్ ఈ పార్టికులేట్ మ్యాటర్సే మనకి రెండు రకాలుగా ఉంటాయి, PM 2.5 ఒకటి, PM 10 ఒకటి. సో PM 2.5 ఏంటి, సో ఈ రెండు క్లాసిఫికేషన్ మనం ఎలా చేస్తున్నాం అంటే ఆ పర్టికులర్ పార్టికులేట్ మ్యాటర్ డయామీటర్ బట్టి. ఇప్పుడు ఈ ఇమేజ్లో చూస్తే ఇది ఒక హెయిర్ ఫాలికల్ అన్నమాట. సో మన హెయిర్ ఫాలికల్ దగ్గర ఉన్న రూట్ ఉంది చూడండి. సో ఇక్కడ ఇంత ఈ డయామీటర్ కలిపితే మనకి ఆ పర్టికులర్ పార్టికులేట్ మ్యాటర్ డయామీటర్ అన్నమాట మనకి. సో అది 10 అయితే 10 మైక్రోమీటర్స్ అయితే దాన్ని PM 10 అంటాం అన్నమాట. సో అదే డయామీటర్ మనకి 2.5 మైక్రోమీటర్స్ అయితే దాన్ని PM 2.5 అంటాం. సో ఈ పార్టికులేట్ మ్యాటర్స్ జనరల్గా ఎక్కడి నుంచి మనకు వస్తాయంటే వెహికల్స్ నుంచి, వెహికులర్ పొల్యూషన్స్ నుంచి వస్తాయి, అలాగే ఇండస్ట్రీస్ నుంచి అండ్ ఫ్యాక్టరీస్ దగ్గర నుంచి కూడా మనకు వస్తాయి. కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్లో చూడండి మనకి ధూళి, దుమ్ము అవన్నీ ఉంటాయి కదా. సో అక్కడ పార్టికులేట్ మ్యాటర్స్ ఆటోమేటిక్గా వస్తాయి. సో వీటి వల్ల ఏంటంటే మనకి హెల్త్ ఇంపాక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎలాంటివి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఇవి చాలా చిన్న పార్టికల్స్ కాబట్టి మనం ఈజీగా ఇన్హేల్ చేసి లంగ్స్ మీద సెటిల్ అయిపోవడం వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చాలా వచ్చేయడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, సో అసలు ఏంటి ప్రైమరీ అండ్ సెకండరీ పొల్యూటెంట్స్. సో ప్రైమరీ అండ్ సెకండరీ పొల్యూటెంట్స్ అంటే మనకి ఇప్పుడు పొల్యూషన్ అంటే ఏంటి, ఒక సోర్స్ ద్వారా పొల్యూటెంట్ ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతుంది. సో ప్రైమరీ పొల్యూటెంట్ అంటే డైరెక్ట్ సోర్స్ మనం తెలుసుకుంటే దాన్ని ప్రైమరీ పొల్యూటెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోల్ ప్లాంట్స్ ఉన్నాయి.
సో కోల్ ప్లాంట్స్ వర్కింగ్ వల్ల మనకి SO2 అన్నది ప్రైమరీ పొల్యూటెంట్ అన్నమాట. అలాగే ఇప్పుడు మనం వెహికల్స్ యూజ్ చేస్తున్నాం. సో వెహికల్స్ ఎగ్జాస్ట్ వల్ల మనకి వచ్చేవి కార్బన్ మోనాక్సైడ్. సో అంటే ఇక్కడ ఈ పొల్యూటెంట్ ఎవరి ద్వారా ఎక్కడి నుంచి వస్తుందో సోర్స్ మనకు తెలుసు, దాన్ని ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటారు. సెకండరీ పొల్యూటెంట్ ఏంటంటే ఈ ప్రైమరీ పొల్యూటెంట్స్ ఇంకేదైనా అట్మాస్ఫియర్లో ఉన్న ఏదైనా ఎలిమెంట్తో, అది ఇంకో ప్రైమరీ పొల్యూటెంట్ అయినా అవ్వచ్చు, వాటితో రియాక్ట్ అయ్యి ఫామ్ అయ్యేదాన్ని సెకండరీ పొల్యూటెంట్ అంటారు. ఉదాహరణకి స్మాగ్ తీసుకోండి. స్మాగ్ అంటే స్మోక్ ప్లస్ ఫాగ్, అంటే మనం పొగ మంచు అని తెలుగులో అంటాం. సో ఇది ఎలా ఫామ్ అవుతుందంటే స్మోక్ ప్లస్ ఫాగ్, మంచుతోని మనకి ఈ ధూళి దుమ్ము ఇది కలిస్తే మనకి స్మాగ్ ఫామ్ అవుతుంది. సో ఈ స్మాగ్ అన్నది కూడా సెకండరీ పొల్యూటెంటే, ఎందుకంటే స్మోక్తోని ఫాగ్తో ఇంటరాక్ట్ అయ్యి మనకి ఫామ్ అయ్యింది ఈ సెకండరీ పొల్యూటెంట్. ఇందులో కూడా మనకి ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, అది అమోనియం సల్ఫేట్ అంట. సో ఈ అమోనియం సల్ఫేట్ అన్నది సెకండరీ పొల్యూటెంట్. సెకండరీ పొల్యూటెంట్ అంటే ఏం చెప్పాను, ప్రైమరీ పొల్యూటెంట్లో ఎన్విరాన్మెంట్లో ఉన్న ఏ ఎలిమెంట్ అయినా ఇంటరాక్ట్ అవుతూ ఫామ్ అయ్యేదాన్ని సెకండరీ పొల్యూటెంట్ అంటారు. సో ఈ అమోనియం సల్ఫేట్ సల్ఫర్ డయాక్సైడ్ అండ్ అమోనియా రెండు కలిస్తే ఫామ్ అయిన ఇంకొక పొల్యూటెంట్. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండరీ పొల్యూటెంట్. ఈ సల్ఫర్ డయాక్సైడ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, మనకి కోల్ ప్లాంట్స్ నుంచి రావచ్చు సల్ఫర్ డయాక్సైడ్ ప్రైమరీ పొల్యూటెంట్గా. అండ్ ఈ అమోనియా అన్నది లైవ్ స్టాక్ వేస్ట్, ఓకే, లైవ్ స్టాక్ వేస్ట్ వీటి దగ్గర నుంచి వస్తుంది. అలాగే మనకి ఈవెన్ నైట్రోజన్ బేస్డ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి చూడండి, యూరియా లాంటి. సో ఇవి కూడా అమోనియా రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఈ రెండు కలిస్తే మనకి అమోనియం సల్ఫేట్ వస్తుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఇన్ ది స్మోక్. సో ఈ స్మోక్ వల్ల ఏంటంటే మనకి డిసడ్వాంటేజెస్ ఆర్ ఇంపాక్ట్ ఏమవుతుందంటే పొగ మంచు వల్ల, సో మనకి వింటర్ టైమ్స్లో మనకి మొత్తం అంతా మంచుతో పాటు ఈ పొగ కూడా కమ్మేస్తుంది అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి విజిబిలిటీ తగ్గుతుంది. సో వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ముఖ్యంగా యాక్సిడెంట్లు అయ్యే స్కోప్ ఉంటుంది. అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా ఇష్యూ వస్తుంది. ఢిల్లీలో వింటర్లో ఇది చాలా పెద్ద ఇష్యూ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకున్న ఈ స్టడీ ఒకటి చెప్పాను కదా, సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ఒక స్టడీ చేసింది. ఆ స్టడీ ఫైండింగ్స్ ఏంటో చూద్దాం. సో ఆ స్టడీ ఏం చెప్తుందంటే అమోనియం సల్ఫేట్, a secondary pollutant, is a major secondary pollutant contributing 34% of PM 2.5 pollution. సో PM 2.5 అన్నది ఒక పొల్యూటెంట్, అందులోని అమోనియం సల్ఫేట్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, 34% ఉందంట, చాలా ఎక్కువ ఉంది. అలాగే అమోనియం నైట్రేట్ కూడా ఒక సెకండరీ పొల్యూటెంట్, ఇది సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ నైట్రస్ ఆక్సైడ్స్తో ఫామ్ అయిన ఒక సెకండరీ పొల్యూటెంట్. దీని కాంట్రిబ్యూషన్ అప్ టు 50% ఉంటుందంట. అండ్ ఇక్కడ ఈ SO2 అంటే మన సల్ఫర్ డయాక్సైడ్స్ 60% ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ కోల్డ్ బేస్ పవర్ ప్లాంట్స్ నుంచి రిలీజ్ అవుతుంది. అంటే ఈ సెకండరీ పొల్యూటెంట్ ఫామ్ అవ్వడానికి సోర్స్ ప్రైమరీ పొల్యూటెంట్ ఉంటేనే ఫామ్ అవుతుంది కదా. సో అది చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి ఈ స్టడీ గమనించిందంటే, ఈ సెకండరీ పొల్యూటెంట్ అమోనియం సల్ఫేట్ ఏది ఫామ్ అవుతుందో అది ఈ కోల్ మైన్స్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో, అంటే 10 కిలోమీటర్స్ చుట్టుపక్కల 2.5 టైమ్స్ ఎక్కువ ఉందంట మిగతా ప్రాంతాలతో కంపేర్ చేస్తే. అండ్ అంతేకాకుండా ఆ పర్టికులర్ స్టడీ స్పెసిఫిక్గా ఈ NCAP సిటీస్ మీద కూడా ఫోకస్ చేసింది. ఏంటి NCAP సిటీస్? ఈ NCAP అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అన్నది 2019లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ స్టార్ట్ చేసింది. సో ఇది ఏంటంటే ఒక ఫోకస్డ్ ఎయిర్ పొల్యూషన్ మెజర్ మాట. అంటే ఏ సిటీస్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉందో ఆ సిటీస్ని టార్గెట్ చేస్తూ దానికి ఒక స్ట్రాటజీ ద్వారా మనం వర్క్ చేయడం. సో అలా 131 సిటీస్ని ఐడెంటిఫై చేసి సో అక్కడున్న పొల్యూటెంట్స్ మీద వర్క్ చేస్తున్నారు అన్నమాట. అందులో PM 2.5 అండ్ PM 10 అన్నవి మెయిన్ పొల్యూటెంట్స్. వాటికి ఒక టార్గెట్ ఇచ్చారు. PM 2.5 అండ్ PM 10 20% తగ్గాలంట ఎప్పటికల్లా 2024 to 25. అలాగే అండ్ రీసెంట్ అప్డేట్ ఏంటంటే PM 10 అన్నది 40% తగ్గాలి బై 2025 to 26. ఈ రిడక్షన్ టార్గెట్స్ ఉన్నాయి కదా, అవి ఎప్పటికల్లా తగ్గాలి? 2017లో ఎంత PM 2.5 అండ్ PM 10 లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్తో కంపేర్ చేస్తే 20% అండ్ 40% తగ్గాలి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం
తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ఈ ఎన్సిఏపి సిటీస్ని కూడా ఫోకస్ చేసి చూసింది. అక్కడ ఏం చూసిందంటే అమోనియం సల్ఫేట్ కాన్సన్ట్రేషన్ 3.9 to 22.5 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ ఉందని చెప్తుంది. అలాగే ఈ PM 2.5 వల్ల పొల్యూషన్ 20% నుంచి 43% ఉందని చెప్తుంది. అలాగే మనకి ఈ అమోనియం సల్ఫేట్ అండ్ అమోనియం నైట్రేట్తో కంబైన్ చేస్తే మనకి 50% వరకు PM 2.5 పొల్యూషన్కి కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్తుంది. అంటే ఈ సిటీస్కి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉందని మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ఎందుకు పొల్యూషన్ పెరుగుతుందో రీజన్స్ కూడా చెప్పింది. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ అమోనియం సల్ఫేట్ వస్తుందని చెప్పింది కదా, అది సెకండరీ పొల్యూటెంట్. ఈ సెకండరీ పొల్యూటెంట్ దేని వల్ల వస్తుంది? సల్ఫర్ డైఆక్సైడ్ వల్ల వస్తుంది ఒకటి, ఇంకొకటి అమోనియా వల్ల వస్తుంది. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? సోర్స్ ఏంటి? కోల్ పవర్ ప్లాంట్స్ కదా. ఈ కోల్ పవర్ ప్లాంట్స్ దగ్గర సల్ఫర్ డైఆక్సైడ్ తగ్గాలని ఆల్రెడీ కొన్ని మెజర్స్ ఉన్నాయన్నమాట. ఏంటా మెజర్స్ అంటే కోల్ మైన్స్ దగ్గర సల్ఫర్ డైఆక్సైడ్ తగ్గడానికి మనకి ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అని చెప్పి ఒక టెక్నాలజీని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తే అది సల్ఫర్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసేసుకొని ఇక్కడ వస్తున్న ఫ్యూమ్స్లో నుంచి సల్ఫర్ డైఆక్సైడ్ రిలీజ్ చేయదు అన్నమాట. కానీ మనకి ఈ పర్టికులర్ నార్మ్స్ ఫాలో అయ్యింది ఎంతమంది? ఇండియాలో 600 కోల్ పవర్ ప్లాంట్స్ ఉంటే అందులో కేవలం 8% ఇది ఫాలో అయ్యాయి. అంటే జస్ట్ ఓన్లీ 48 కోల్ పవర్ ప్లాంట్స్ మాత్రమే ఈ రూల్ని ఫాలో అయ్యాయి. అందుకే మనకి SO2 రిలీజ్ అవుతుంది, దాంతో అమోనియా అగ్రికల్చర్ యాక్టివిటీ ఎలాగా చేస్తే అమోనియా రిలీజ్ అవుతుంది. సో అందుకే దీని కాంట్రిబ్యూషన్ దీనికి ఎక్కువ పెరిగిపోతుంది. సో మనం ఈ SO2ని ఫస్ట్ కంట్రోల్ చేయాలి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ నార్మ్స్ ఉన్నాయి కదా, వాటిని రిలాక్స్ చేసిందన్నమాట. అది ఇంకొక ప్రాబ్లంగా చెప్పింది. ఈ SO2 కోసం ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ పెట్టాలి అని చెప్పి గవర్నమెంట్ ఆల్రెడీ ఒక స్ట్రాటజీ పెట్టింది. మొత్తం కోల్ పవర్ ప్లాంట్స్ని 3 రకాలుగా డివైడ్ చేసి వాటికి ఏ టైం ఫ్రేమ్ లోపల మనం ఈ టెక్నాలజీని కోల్ పవర్ ప్లాంట్స్లో పెట్టాలో అన్నది కూడా పెట్టింది. కానీ గవర్నమెంట్ మళ్ళీ ఈ పర్టికులర్ నామ్ని రిలాక్స్ చేసింది. అసలు గవర్నమెంట్ ఎందుకు ఈ నామ్ని రిలాక్స్ చేయవలసి వచ్చిందో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే రీసెంట్గా ఇంకొక పర్టికులర్ స్టడీ జరిగింది. అది CSIR, నీరీ అండ్ IIT ఢిల్లీ వీళ్ళు చేసిన స్టడీ ప్రకారం చాలామంది సల్ఫర్ డైఆక్సైడ్ నార్మ్స్ కోల్ పవర్ ప్లాంట్స్ ఫాలో అవ్వట్లేదు. ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటే బేసిక్లీ సో ఈ సల్ఫర్ డైఆక్సైడ్ నార్మ్స్ పెట్టడానికి వాళ్ళకి కాస్ట్ పెరుగుతుంది బిజినెస్లో. అండ్ ఇంకొకటి ఈ పర్టికులర్ నార్మ్స్ మీద పెనాల్టీస్ లేవు, అందుకు వాళ్ళు పెట్టట్లేదు. సో ఈ స్టడీ ద్వారా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓకే ఇది పెట్టక్కర్లేదు, ఎందుకంటే ఇండియాలో కోల్లోని సల్ఫర్ కాన్స్టిట్యూషన్ తక్కువే ఉంటుంది కంపారిటివ్లీ వరల్డ్ కోల్తో కంపేర్ చేస్తే. అలాగే మనకి ఈ FDGస్ని ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు అడిషనల్ ఎలక్ట్రిసిటీ మనకు కావాలి అవి రన్ చేయడానికి. అవి రన్ చేయాలి అంటే మనకి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి రావాలి? కోల్ దగ్గర నుంచి రావాలి. సో మనకి ఈ FGDని సల్ఫర్ కోసం మనం పెడితే వీటి పని కోసం మనం కోల్ కాంట్రిబ్యూషన్ని పెంచేస్తున్నట్టు మాట. సో దానివల్ల మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. సో అందుకే మనం ఈ సల్ఫర్ డైఆక్సైడ్ నార్మ్స్ని కొంచెం మనం పీనలైజ్ చేయకుండా ఉంటే పర్వాలేదు అని చెప్పి ఈ పర్టికులర్ స్టడీ చెప్తుంది అన్నమాట. కానీ ఇప్పుడు మనకి ఈ సల్ఫర్ డైఆక్సైడ్ వల్ల పొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. అండ్ ఇదే పర్టికులర్ రీసెర్చ్ బాడీ ఏం చేస్తే తగ్గుతుందో కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చింది. ఒకటి టార్గెటెడ్ అండ్ సోర్స్ స్పెసిఫిక్ యాక్షన్. అంటే ఇది సెకండరీ పొల్యూటెంట్ కదా, సో సెకండరీ పొల్యూటెంట్ని కంట్రోల్ చేయాలంటే మనకి ప్రైమరీ పొల్యూటెంట్స్ కంట్రోల్ చేయాలి. అంటే సల్ఫర్ డైఆక్సైడ్ని కంట్రోల్ చేయమంటుంది. అలాగే ఫర్టిలైజర్స్లో అమోనియా యూస్ చేసే ఫర్టిలైజర్స్ని ఎఫిషియెంట్గా యూస్ చేయమని చెప్తుంది. అండ్ ఇంకొకటి ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ పెంచమంటుంది. అంటే పొల్యూషన్ ఒక దగ్గర వచ్చి ఇంకొక దగ్గరికి స్ప్రెడ్ అవ్వకుండా కోఆర్డినేషన్ పెంచుతూ కంటైన్ చేయమని చెప్తుంది. అండ్ ఇంకొకటి మానిటరింగ్ అండ్ రీసెర్చ్ ప్రాపర్గా ఉండాలని చెప్తుంది. అంటే రియల్ టైం మానిటరింగ్ చేయడం వల్ల మనకి ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ ద్వారా మనం ఈ ప్రాబ్లమ్ని ఇంకా బెటర్గా హ్యాండిల్ చేయొచ్చని సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.